ఒక లీటర్ పెట్రోల్ చూసుకున్నట్లయితే ₹100 రేటు దాటేస్తుంది. మనం బయటికెళ్ళి మన వాహనానికి ఫుల్ ట్యాంక్ కొట్టించాలంటే జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒక అదిరిపోయే ఇన్వెన్షన్ కనిపిస్తే ఎలా ఉంటుంది? జస్ట్ మన కారు కానివ్వండి, బైక్ కానీ మన ఇంట్లో దొరికే నీళ్లతోనే మనం ఒక 900 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం లభిస్తే ఎలా ఉంటుంది? ఎగిరి గంతేసినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి ఒక నీళ్లతో నడిచే ఒక కార్ని డెవలప్ చేశామని చెప్తున్నారు ఇరాన్కి చెందిన ఒక శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త ఏం చెప్తున్నారంటే కేవలం నీళ్లు ఉంటే చాలు, నీటితోనే మీరు కార్ని 900 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. మరి ఈ శాస్త్రవేత్త తయారు చేసిన కారు నిజంగా రియలా లేకపోతే స్కామా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో ఇరాన్ దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త అలావుద్దీన్ కసీమి అనే ఒక వ్యక్తి తాను ఒక కార్ని తయారు చేశారని చెప్పి ఒక వీడియో అనేది పోస్ట్ చేశారు. ఈ వీడియోలో క్లియర్గా గమనిస్తే కనుక ఆయన కేవలం కార్లో వాటర్ మాత్రమే ఫిల్ చేస్తున్నట్టుగా చూపించి, నేను కేవలం వాటర్ మాత్రమే ఫిల్ చేశాను, ఒక 60 లీటర్ వాటర్ ఈ కారులో ఫిల్ చేస్తే 900 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. సో ఎటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏమీ అవసరం లేదు, పూర్తిగా కాలుష్యం లేని కార్ ఇది. దీనివల్ల ప్రజలందరికీ కూడా మంచిగా ప్రయాణించవచ్చు, ఎటువంటి డబ్బులు ఖర్చు అవసరం లేదు అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ ఉందన్నమాట. అటు ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, చాలా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అయ్యి చాలా మంది ఈ టెక్నాలజీని అభినందించారన్నమాట. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎలాంటి సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేశారని కొంతమంది అన్నారు. మరి కొంతమంది మీరు మాయమైపోతారని చెప్పి మరికొంతమంది అయితే కామెంట్స్ పెట్టారు. మరికొంతమంది ఏమో ఇది ఫేమస్ అవడానికి ఒక స్కామ్ అని చెప్పి మరికొంతమంది అయితే కామెంట్ చేశారు. ఇక ఈ సైంటిస్టు ఈ కార్లో వాటర్ ద్వారా అసలు విద్యుత్ ఎలా జనరేట్ చేయొచ్చు, అంటే ఒక ఎనర్జీని ఎలా జనరేట్ చేయొచ్చు అనడానికి ఈయన ఏం చెప్పారంటే ఎలక్ట్రాలిసిస్ అనే ఒక ప్రాసెస్ ఉపయోగించి దీని ద్వారా మనకి పవర్ని అయితే జనరేట్ చేస్తున్నాం, ఆ పవర్తోనే ఈ వాహనాన్ని రన్ చేయొచ్చు, అంటే ఈ కార్ని రన్ చేయొచ్చు అని చెప్పి కూడా చెప్పారనమాట. మరి ఈయన ఇన్పుట్గా ఏం తీసుకుంటున్నారు? వాటర్ మాత్రమే ఇన్పుట్గా తీసుకుంటున్నారు. H2Oని ఇన్పుట్గా తీసుకుని దాన్ని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ చేసినప్పుడు H2ని విడదీసి ప్లస్ ఓని ఇది సెపరేట్ చేసినప్పుడు కొంచెం ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ద్వారానే ఈ వాహనాన్ని పనిచేయడం కోసం, ఇంజిన్ రన్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాం. ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఆయన అయితే మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే H2Oని ఏదైతే వాటర్ని సెపరేట్ గా చేసి, అంటే H2ని సెపరేట్ చేసి ఓని సెపరేట్ చేయాలంటే చాలా ఎనర్జీ అనేది అవసరం అనమాట. అది ఎలా జనరేట్ చేస్తున్నారు అనేది మాత్రం ఈయన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి మార్కెట్ లో హైడ్రోజన్ కార్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి టొయోటా మిరాయ్ వంటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో పనిచేసే వాహనాలు అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ ఈ సైంటిస్ట్ క్లెయిమ్ చేసిన టెక్నాలజీకి ఎగ్జిస్టింగ్ గా ఉన్న హైడ్రోజన్ కార్లకు సంబంధించిన టెక్నాలజీకి డిఫరెన్స్ చూస్తే, ఎగ్జిస్టింగ్ గా ఉన్న హైడ్రోజన్ కార్లో H2O డైరెక్ట్ గా వాటర్ని ఇన్పుట్ గా ఇవ్వరు, డైరెక్ట్ గా హైడ్రోజన్ ఇన్పుట్ గా ఇస్తారన్నమాట. సో హైడ్రోజన్ ఇంధనాన్ని సెపరేట్ గా తయారు చేసి దాన్ని కార్ లోపలికి ఇన్పుట్ గా ఇస్తారన్నమాట. ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు లోపల కార్ లోపల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉంటుందన్నమాట. ఈ ఫ్యూయల్ సెల్ ద్వారా ఆ H2 ఏదైతే వెళ్తుందో అలా పాస్ అయినప్పుడు ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి అవుట్పుట్ వచ్చి మనకి H2O వాటర్ రూపంగా బై ప్రోడక్ట్ కింద వస్తుంది. రియాక్ట్ అయినప్పుడు వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ పవర్ కాస్త హైడ్రోజన్ కార్లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్కి వెళ్ళి హైడ్రోజన్ కార్లు పనిచేస్తాయి అనమాట. సాధారణంగా నడిచే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్ల లోపల ఇన్పుట్గా ఇచ్చేది హైడ్రోజన్ మాత్రమే, H2Oని మళ్ళీ సెపరేషన్ ప్రాసెస్ లాంటివి జరపరు అనమాట. బట్ ఈయన క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే డైరెక్ట్ గా వాటర్ని ఇన్పుట్గా ఇచ్చేస్తాం, దాని నుంచి ఎనర్జీ వచ్చేస్తుంది, దాని ద్వారా కార్ నడుస్తుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఈయన ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో ఇది లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏదైతే ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా ఉందన్నమాట. సో దానికి మీకు ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ శాస్త్రవేత్త ఏమని చెప్తున్నారంటే 60 లీటర్ల వాటర్ ఉంటే చాలు, సో ఈ 60 లీటర్ల వాటర్ ని ఇన్పుట్ గా ఇచ్చేస్తే దీని నుంచి ఎనర్జీ వచ్చేస్తుందని చెప్తున్నారు. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను, లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. మనం చిన్నప్పుడు చదువుకుంది, మనం ఎంతైతే ఎనర్జీ ఇస్తామో దాని నుంచే మనకి ఎనర్జీ అనేది వస్తుంది, అంతేగాని లేని ఎనర్జీ అనేది క్రియేట్ అవుదని చెప్పి ఒక పాయింట్ ఉంది, అది కూడా మీకు చెప్దాం. సో ఇప్పుడు ఈయన 60 లీటర్లు వాటర్ ఇన్పుట్ చేస్తే 900 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇచ్చిన వాటర్ని, ఆ వాటర్ నుంచి పవర్ జనరేట్ చేయాలంటే H2Oలోంచి హైడ్రోజన్ని సెపరేట్ చేయాలంటే దానికి ఇన్పుట్గా చాలా పవర్ అవసరం అనమాట. బట్ ఈయన ఎలా చేస్తున్నారు అనేది దాన్ని మాత్రం నేను క్లారిటీ ఇవ్వట్లే. ముందు హైడ్రోజన్ చేయాలంటే ఎనర్జీ అవసరం, అది ఎలా చేస్తున్నారు అనేది నేను క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లీటర్ వాటర్ నుంచి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే దానికి ఎంత పవర్ మన ఇన్పుట్కి ఇవ్వాలంటే 3.6 కిలోవాట్ల శక్తి అవసరం అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళ మన మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఏతర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ వాళ్ళు ఏదైతే 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉందో సిమిలర్గా అంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఈ కార్ లోపల ఉంటే ఆ శక్తితో 1 లీటర్ నుంచి మనం ఒక 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి శక్తి ఇస్తుంది అనమాట.
మీకు అర్థమవుతుందా? అంత పవర్ ఇన్పుట్గా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ నుంచి హైడ్రోజన్ సెపరేట్ చేసే అవకాశం లభిస్తుంది. మనకి ఆ పవర్ సోర్స్ ఈయన ఎలా యూజ్ చేస్తున్నారని చెప్పట్లా, ఈయన డైరెక్ట్గా వాటర్ ఇన్పుట్గా ఇస్తే ఎనర్జీ వచ్చేస్తుందని చెప్తున్నారు. బట్ దానికి ప్రాక్టికల్గా ఎక్కడ ఆయన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఈయన క్లెయిమ్ చేసిన ప్రకారం 1 లీటర్ వాటర్ నుంచి హైడ్రోజన్ సెపరేట్ చేయాలంటే 3.6 కిలోవాట్-అవర్ల ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి 60 లీటర్లు కావాలంటే కనుక 60 లీటర్ల నుంచి మన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే 60 లీటర్ల వాటర్ నుంచి మన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే 220 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ అవసరం అనమాట. సో 220 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటే మాత్రమే డైరెక్ట్గా వాటర్ని ఇన్పుట్గా ఇచ్చిన దాన్ని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ చేసి హైడ్రోజన్ని సెపరేట్ చేయొచ్చు. ఓకే, మరి ఇంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కడ పెడతారు? ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే, మనం డైరెక్ట్గా బ్యాటరీ ప్యాక్ 220 కిలోవాట్-అవర్ కెపాసిటీ ఇచ్చినా దాని నుంచి డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేది అనమాట. దాంట్లో మళ్ళీ కొన్ని ఎనర్జీ లాసెస్ కూడా ఉంటాయన్నమాట. ఈయన చెప్పిన క్లెయిమ్స్ ప్రకారం ఎనర్జీ లాసెస్ ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా ఒక 1200 కిలోవాట్ కెపాసిటీ అనేది అవసరం అవుతుంది అనమాట. ఈయన చెప్పిన 900 కిలోమీటర్ల రేంజ్ కావాలంటే నథింగ్ బట్ ఒక 15 టెస్లా కార్లలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్స్ అవసరం అవుతాయి అనమాట. అలానే ఈయన చెప్పినట్టుగా అది జరగాలంటే కారు వెయిట్ సుమారుగా 6 టన్నులు పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద బ్యాటరీ ప్యాక్ పెట్టాలి, మళ్ళీ ఆ బ్యాటరీ ప్యాక్ డైరెక్ట్ గా కారుకి యూజ్ చేయట్లేదు ఈయన ఆ బ్యాటరీ ప్యాక్ ని కాస్త ఎనర్జీ కన్వర్షన్ చేసి మళ్ళీ దాని నుంచి నార్మల్ ఇంజిన్తో, అంటే ఒక పెట్రోల్ వెహికల్ లేకపోతే డీజిల్ వెహికల్లో వాడు ఇంజిన్ని రన్ చేయడానికి ఉపయోగిస్తారంట. నెక్స్ట్ ఈయన ఏం చెప్తున్నారంటే, కార్ లోపల ఎనర్జీ సోర్స్ ఏమైనా ఉందంటే కనుక సెల్ఫ్ పవర్డ్ అని చెప్పేస్తున్నారు. సో ఏమీ పవర్ అవసరం లేదు, డైరెక్ట్గా పవర్ జనరేట్ చేసేస్తుందని చెప్తున్నారు. బట్ రియాలిటీలో ఎక్స్టర్నల్గా పవర్ సప్లై ఖచ్చితంగా అవసరం అనమాట. ఎందుకంటే మీకు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరిగి ఆ పవర్ అవుట్పుట్ రావాలి. సో రిజల్ట్ ఏదైతే ఉందో ఈయన ఒక ఇల్యూషన్, అంటే ఈయన ఒక ఫేక్ ప్రాపగాండాని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఈయన చెప్పే క్లెయిమ్స్ ఏదైతే ఉన్నాయో థర్మోడైనమిక్స్ లాస్కి వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే జస్ట్ వాటర్ నుంచి ఎనర్జీ అనేది జనరేట్ చేయడం అసాధ్యం అన్లెస్ అంటిల్ మనకు ఒక ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఉంటాయి. మరి ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఎంత కావాలి? 1200 కిలోవాట్-అవర్ల కెపాసిటీ కావాలి. నిజంగా అంత బ్యాటరీ ప్యాక్ ఉంటే అసలు ఈ వాటర్ కార్ అవసరం ఉంది. ఆ 1200 కిలోవాట్-అవర్లు ఉంటే డైరెక్ట్గా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కింద నడిపేసుకోవచ్చు కదా, మళ్ళీ వాటర్ ఎందుకు? అంత ఖర్చు అవుతుంది కదా. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఈ ఇరానియన్ సైంటిస్ట్ ఏదైతే కనిపెట్టారో ఇది ఒక ఫేక్ న్యూస్ కింద అయితే అర్థమవుతుంది అనమాట. అంటే ఈ ఇన్వెన్షన్ ఏదైతే చేశారో ఇది ప్రూఫ్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఫిజిక్స్ లాస్ కి వ్యతిరేకంగా ఈయన ఏదైతే సృష్టించారని అయితే మాత్రం అర్థమవుతుంది అనమాట. ఈ నిజంగా ఈ ఫ్రీ ఎనర్జీ ఏదైతే ఎక్కడ వస్తుంది, అంటే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ కావాల్సిన ఎనర్జీ ఎక్కడ వస్తుంది అనేది కనుక ఈయన స్పష్టం చేసినట్లయితే, ఏదో తెలియని అదృష్ట శక్తి ఏమి మనకి వాటర్ నుంచి విద్యుత్ని అయితే జనరేట్ చేయదు కదా. నిజంగా ఆయన చెప్పినట్టే నిజమైతే కనుక ఇంకా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్ల అవసరం ఉంది. ఈ డైరెక్ట్గా ఇలా అందరూ కూడా వాటర్ పెట్టేసి వెహికల్స్ నడిపించవచ్చు కదా. సో ఇంత టెక్నాలజీ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇలాంటివి సంఘటనలు, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రీవియస్గా జరిగినాయి అంటే అలాంటివి కూడా జరిగినాయి అనమాట. 1990లో స్టాన్లీ మేయర్ అనే ఒక వ్యక్తి ఇలాగే నేను వాటర్తో పనిచేసే వాహనాన్ని తయారు చేసామని చెప్పారు. ఆ తర్వాత అది కోర్టుకు వెళ్తే ఇది ఫేక్ అని తెలిసిందనమాట. అలానే 2012 సంవత్సరంలో అఘా వాకర్ అనే ఒక వ్యక్తి కూడా ఇలానే నేను ఇలా వాటర్తో నడిచే ఒక వాహనాన్ని తయారు చేసామని చెప్పారు. అది కూడా దాని తర్వాత ఫేక్ అని తెలిసిందనమాట. అన్లెస్ అంటిల్ ఎవరైతే టెక్నికల్గా ఇది రియల్గా ప్రూవ్ అని చెప్పడానికి ఫిజిక్స్ పరంగా కానివ్వండి, మన ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్లో వాళ్ళు కొన్ని నామ్స్ ఏదైతే పాటిస్తారో అది ప్రాక్టికల్గా నమ్మే విధంగా ఉంటే అది పాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు సింపుల్గా చెప్పాను ఇందాక, హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్ ద్వారా పంపిస్తే ఎనర్జీ వస్తుంది, దాంట్లోనే 60% మాత్రమే అవుట్పుట్ వస్తుంది ఎఫిషియన్సీ, అందులోనే 40% లాస్ ఉంది. అలాంటిది మనం వాటర్ నుంచి ఎటువంటి ఎనర్జీ సోర్స్ లేకుండా డైరెక్ట్ వాటర్ హైడ్రోజన్ కింద ఎలా కన్వర్ట్ అయిపోతుంది? సో ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఉన్నప్పుడు మాత్రమే H2O నుంచి మనకి హైడ్రోజన్ అనేది సెపరేట్ అవుతుంది అనమాట. అది కూడా మీకు ఎంత చెప్పినట్టుగా ఏకంగా 1200 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటేనే ఈ పర్సన్ ఎవరైతే క్లెయిమ్ చేశారో 60 లీటర్ల వాటర్ నుంచి అంత ఎనర్జీ, అంటే 900 కిలోమీటర్ ప్రయాణించి వచ్చే ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ వాటర్ ద్వారానే ఇది అంతా నడిచేస్తుంది అనేది మాత్రం అవాస్తవంగా అయితే కనిపిస్తుంది అనమాట లా ఆఫ్ ఫిజిక్స్ ప్రకారం. బట్ నిజంగా ఆయనకి ఏమన్నా తెలియని ఒక సరికొత్త ఎనర్జీని డెవలప్ చేస్తే అలా ఉంటే కనుక ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. తప్పిస్తే ఫిజిక్స్ లాస్ ప్రకారం ఆటోమొబైల్ సెక్టార్స్ వాళ్ళు ఏదైతే డెవలప్ చేస్తారో ఆ టెక్నాలజీ ప్రకారం అయితే రియాలిటీకి అయితే విరుద్ధంగా అయితే ఉందన్నమాట. బట్ చాలా న్యూస్ పేపర్స్ కానివ్వండి, చాలా మీడియా పబ్లికేషన్స్ ఈ వార్తను అయితే పబ్లిష్ చేయడం జరిగింది లైవ్లో ఆయన చూపించడం వల్ల. బట్ ఆయన టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం రియాలిటీగా, అంటే ప్రాక్టికాలిటీకి దూరంగా అయితే ఉన్నాయన్నమాట ఈ ఫిగర్స్ అనేవి. సో ఇది వాటర్ కార్ స్కామా లేకపోతే రియల్ అనే దానికి పూర్తి సమాచారం అనమాట. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVSR తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.